తమ్ముడు నమస్తే. నమస్తే. హిట్ 3 సినిమా చూసావా? హిట్ 3 సినిమా చూశాను. ఎలా అనిపించింది? హిట్ 3 సినిమా హిట్ అయిపోయింది అనమాట. కానీ ప్రేక్షకులు ఏం చేస్తానంటే ఆయన ముందే చెప్పారు, శైలేష్ గారు డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఇది 18+ ఏ కంటెంట్ మూవీ, వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఫ్యామిలీ కంటెంట్తో కుదరదు అని చెప్పాడు. ఒక మార్కో అయితేనేమో ఒక యానిమల్ అయితేనేమో ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాడు. అప్పటికి మీరు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కావాలంటే రాదు కదా. దాంట్లో ఒకటి ఏంటంటే ఒక మాసు మొత్తము ఆ టైప్ ఆఫ్లో చెప్పాడు ఆయన, ఫుల్ మాస్ ఉందని చెప్పి. ఆ లాస్ట్లో ఫైట్ సీన్లు కూడా నరుకుడు ఏసు అంతా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ యూత్కి మాత్రమే నచ్చుతుందని చెప్పారు. కానీ నెగిటివ్ థింగ్స్ ఎందుకు తీసుకొస్తాను నాకు అర్థం కావట్లేదు. మరి ఒక సినిమా తీయాలంటే ఓకే మీకు సినిమా నచ్చట్లేదు అని చెప్పడం అనేది చాలా చీప్ మెంటాలిటీ అనమాట. ఎంతోమంది కష్టపడితే తప్ప ఒక సినిమా అనేది బయటికి రాదు, చాలామంది తెలియదు. అది సినిమా బాగుంది, అది మంచి హిట్ అయింది. అప్పటికి ఓకే ఫస్ట్ టాక్ చూసారు, దాని తర్వాత చూసిన తర్వాత మాట్లాడాలి. కానీ నచ్చకపోతే నచ్చలేని చెప్పకూడదు, అదేందా బాగుంది ఎవరో అని చెప్పాలి. దాన్ని ఫ్లాప్ చేసింది అది చేసింది అంటే డైరెక్టర్ ఫీల్ కాడా, పద్ధతి కాదు అది. ఒకప్పుడు హిట్ 1కి యావరేజ్ రివ్యూలు ఇచ్చి ఇప్పుడు హిట్ 1 బాగుంది సూపర్ ఉందని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంతే వీళ్ళంతా ఆగము. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇది బాగాలేదు, ఓకే అది వచ్చిన తర్వాత అదే బాగున్నాయి ఇది బాగాలేదు అట్లా చెప్పేది అనమాట. అయితే ఏంటంటే నేను చెప్పేది ఒకటి, హిట్ 3 అంత ఆడియన్స్లోకి వెళ్ళకపోవడానికి కారణం నేను ఒకటి చెప్తాను అనమాట. ఏంటంటే హిట్ 1 హిట్ 2 వచ్చేసి స్టోరీ డిపెండ్ ఆన్ స్టోరీ అనమాట. ఆ స్టోరీ అలా ఓకే ఏమవుతుంది ఆ ఇంటెన్షన్ చూస్తాము. హిట్ 3 మొత్తం నానిగారు నడిపించేశారు సినిమా మొత్తం లాస్ట్ దాకా. అసలు ఎటువంటి ఒక చిన్న క్యారెక్టర్ కూడా కనిపించదు, హీరోయిన్ క్యారెక్టర్ మ్యాక్సిమం చిన్న ఒక హీరోయిన్ క్యారెక్టర్ కూడా కనిపించదు. కకృతి పడతావా తప్ప ఇంకేం లేదు దాంట్లో. అంతే ఆ హిట్ 3 మొత్తం నానిగారి మీద అలా నడుతుంది అనమాట. అందుకని చెప్పి తీసుకోలేకపోయారో లేదంటే నానిగారికి సెట్ అవ్వలేకపోయారో అలా మాట్లాడే తెలియదు. కానీ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. మొత్తం ఆ ఎడిటింగ్ అసలు ఫైట్ సీన్ లాస్ట్ 30 మినిట్స్ ఉంటుంది, ఇచ్చి పడేం కదా అసలు. ఇలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? దయచేసి ఒక తెలుగు ప్రేక్షకుడిగా నాకు ఈ సినిమా మీద ఇష్టంతో చెప్తున్నాను, దయచేసి మీరు మాట్లాడే ముందు అది ఫ్లాప్ అంటే నెగిటివ్ మార్క్స్ అయితే తీసుకొని రావద్దండి. ఒక సినిమాని ఒక సినిమాలోకి చూద్దాం, ఎందుకంటే దాని వెనక ఎంతోమంది కష్టం ఉంటుందని నేను చెప్పాను. దానికి కొద్దిగా మీకు తెలియదు ఆ విషయాలు, కాకపోతే దానికి కొద్దిగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది కోరుతాను ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ.